మలక్కా దక్షిణ అండమాన్ నుంచి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఇవాళ వాయుగుండం అల్పపీడనంగా మారనుంది. రేపు వాయుగుండం బలపడి ఎల్లుండి తుఫానుగా మారనుంది. దీంతో రాష్ట్రంలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. చలి తీవ్రత కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఇట్లా దూరంగా పోయినట్టయితే తెలంగాణ మీద ఏమాత్రం ప్రభావం ఉండదు. లేక ఇది మన కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకుని ప్రయాణించినట్టయితే ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలోని ఇటు భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలకి అది కూడా ఈ రోజు నుంచి 5, 6, 7 రోజుల్లో ఉంటుంది. సో ప్రస్తుతం అయితే రాగల 5 రోజుల వరకు తెలంగాణకి ఎటువంటి వర్ష సూచన లేదు, ఏ విధమైన హెచ్చరికలు కూడా లేవు. మోంతా తుఫాను మనకి ఈ మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో తీరాన్ని దాటుతుందని, అది తెలంగాణకి ఆనుకుంటూ పోతుందని మనము 3 రోజుల ముందు నుంచి కూడా తూర్పు తెలంగాణలోని జిల్లాలకి మనము రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ తుఫాను ఏంటంటే మనకి కొంచెం డీప్ వింటర్ లోకి వెళ్ళిన తర్వాత ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ సముద్ర జలాల్లో ఉన్నటువంటి టెంపరేచరు, సముద్రాన్ని నుంచి డెరైవ్ అయ్యే ఎనర్జీలో రకరకాల మార్పులు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇది అప్పర్ లాటిట్యూడ్స్ లోకి ప్రవేశించకుండా ఈ ప్రాంతంలో ఇంచుమించు 3 రోజులు బట్టి కొనసాగుతుంది. సో దీనికి అనుకూల వాతావరణం మనకి ఈ ప్రాంతంలో అబ్జర్వేటరీలు కూడా ఏమి ఉండవు. సో ఇక్కడ నుంచి మనం శాటిలైట్ ద్వారా వచ్చిన టెంపరేచర్లు, ఈ సీ వాటర్ టెంపరేచరు వీటిని అనలైజ్ చేసుకుని ఒక ట్రాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా ఇది డిప్రెషన్గా మారిన దగ్గర నుంచి కూడా మన హెడ్ క్వార్టర్స్ నుంచి ఇది ప్రాబబుల్ ట్రాక్ అనేది వచ్చేస్తుంది. ప్రస్తుతం మనకి ఈ 2 రకాలుగా మనకి ఇద్దరు కోస్ట్కి ఆనుకుని వెళ్ళినా లేదంటే ఇటు డైరెక్ట్గా మనకి చాలా దూరంగా మూవ్ అయిపోయినా కూడా తెలంగాణ మీద ఈ సిస్టమ్కి చాలా తక్కువ ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. ఆడబిడ్డలు గౌరవంగా బతకాలన్నదే ప్రజాపాలన ధ్యేయమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విధాలుగా మహిళలకు అండగా ఉంటున్నట్లు తెలిపారు. సొంత నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ రెడ్డి 103 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికే పెట్రోల్ బంకులకు మహిళలను ఓనర్లను చేశామని అన్నారు సీఎం రేవంత్. ఇక 2 ఏళ్లలో మహిళలు టికెట్ కొనకుండా ప్రయాణం చేసేందుకు కృషి చేశామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్రానికి సరఫరా చేసే యజమానులను అదానీ అంబానీలను కాదు, మా ఆడబిడ్డల్ని ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్లకు యజమానులను చేసి అదానీ అంబానీలతోని పోటీ పడే విధంగా ఈనాడు మా ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రం వచ్చింది. నారాయణపేట పెట్రోల్ బంక్ ఎలా నడుస్తుందంటే నెలకు 4 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాం సార్, అద్భుతంగా ఉందని మా ఆడబిడ్డలు చెప్తున్నారంటే పెట్రోల్ బంకులు కూడా ఈ రోజు మా ఆడబిడ్డలు యజమానులైన. స్వయం సహాయక మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వారికి 304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో 304 కోట్లు జమ చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మల్లు రవి, అదేవిధంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా డిఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరు నాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మహిళలకు ప్రతి ఏడాది 25,000 కోట్లు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తోంది. ఇక మహిళా స్వయం సహాయక సంఘాలకు క్రమం తప్పకుండా వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తోంది సర్కార్. అందులో భాగంగా ఇప్పుడు 304 కోట్లు విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని అన్నారు మంత్రి సీతక్క. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 1,000 కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు మంత్రి. మహిళా సంఘాలకు వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వడ్డీలు చెల్లిస్తోందన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందన్నారు. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా పెట్టుకున్న పొదుపు సొమ్మును కూడా గత ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు సీతక్క. అక్క చెల్లెమ్మల కష్టార్జితమైన అభయహస్తం నిధులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మింగేసిందని విమర్శించారు సీతక్క. కానీ తమ ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలను ప్రారంభించిందన్నారు. మహిళలకు నిధులు సమీకరించడమే కాదు, ఈ వడ్డీలను కూడా సకాలంలో చెల్లిస్తున్నామని అన్నారు మంత్రి. ఆడబిడ్డల కష్టాన్ని కాజేసి కన్నీళ్లకు కారణమైన బీఆర్ఎస్ పెద్దలకు మహిళా
సంక్షేమంపైన మాట్లాడే నైతిక హక్కు లేదని హెచ్చరించారు మంత్రి సీతక్క. ఇందిరమ్మ పాలనతో పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని అన్నారు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. అనుకుంట బంగారిగూడ వార్డు నెంబర్ 4లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేశారు మంత్రి. ఇక దివ్యాంగుల సంఘ భవనాన్ని ప్రారంభించారు. గత 9.5 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. పలు సంక్షేమ పథకాలతో 23 నెలల్లో అభివృద్ధికి చర్యలు చేపట్టామని అన్నారు మంత్రి జూపల్లి. దీర్ఘకాలిక రోగాలకు అలోపతి కంటే ఆయుర్వేదం వైపే మొగ్గు చూపుతున్నారు పబ్లిక్. వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలోపతిలో నయం కాని జబ్బులు కూడా ఇక్కడ తగ్గుతున్నాయని అంటున్నారు పేషెంట్లు. ఇది వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల. ఇక్కడ 8 విభాగాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. అందులో పంచకర్మ, శల్య విభాగం, సాలక్య విభాగం, ప్రసూతి స్త్రీ విభాగం, బాలగోగ విభాగం, స్వస్థతరుతం విభాగం, కాయరోగ చికిత్స, రోగ వికృత విధానం సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా రకరకాల రోగాలతో బాధపడుతున్న వారికి ఆయుర్వేద వైద్యం ద్వారా రోగాలను నయం చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి వైద్య సేవల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు చెందిన ప్రజలే కాకుండా పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన రోగులు వైద్య సేవల కోసం వస్తున్నారు. కాలువాపు, పక్షవాతం వచ్చిన రోగులకు ఇక్కడ మెరుగైన చికిత్స అందుతోంది. ఈ వైద్యం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఎక్కువ మంది కాళ్లు, కీళ్ల నొప్పులు ఉన్న రోగులకు అగ్నికర్మ విధానం ద్వారా నొప్పులను తగ్గించే వైద్యం అందిస్తున్నారు. పక్షవాతం వచ్చిన వారికి ఆధునిక మందులు, వాటితో పాటు నిత్యం మసాజ్, ఫిజియోథెరపీ చేస్తున్నారు. కాళ్ల వాపు, చెడు రక్తంతో నల్లబారితే చెడు రక్తం తీయడానికి జలగ వైద్యం చేస్తున్నారు. కంటి జబ్బులకు కూడా ఇక్కడ మంచి చికిత్స అందిస్తున్నారని చెబుతున్నారు పేషెంట్స్. తమకు ఆయుర్వేదంలో డయాబెటిక్ స్పెషలిస్టులు, ఐ స్పెషలిస్ట్ డాక్టర్లు ఆధునిక వైద్య విధానంతో అన్ని రకాల జబ్బులను నయం చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఆ షుగర్ వల్ల మరి ఏమైందో తెలియదు. ఒక కన్ను మాత్రం సర్జరీ చేయించాము, అది కనబడట్లేదు. ఇంకో కన్ను మాత్రం ఇప్పుడు వచ్చి మొత్తం బ్లాక్ కనబడుతుంది, ఏం కనబడట్లేదని 1 వీక్ కనబడట్లేదు. మళ్ళీ ఇక్కడ ఆయుర్వేద హాస్పిటల్ ఒకసారి అడుగుదామని రోజు మసాజ్, ఆయిల్ మసాజ్ చేస్తున్నారు. మెడిసిన్ పవర్ఫుల్ ఇచ్చారు మేడం, దొరికినా ఇక్కడ ఇస్తున్నారు, లేని బయట రాస్తున్నారు. ఫీజు గిట్లా అవేం తీసుకోవట్లేదు. కిరణ్మయ్ మేడం చూస్తున్నారు. ఆసుపత్రిలో కాళ్ళు, చేతులు, శరీరంలో దీర్ఘకాలిక తీవ్ర నొప్పులు, పక్షవాతం, అర్షములలు, భగీంద్రం, కంటి చూపు కోల్పోయిన వారికి సైతం వైద్యం అందిస్తున్నారు. పక్షవాతం, నరాల బలహీనతతో ఆయుర్వేద ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. కాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే చూస్తే కాళ్ళ నొప్పులకు దాదాపు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఓ 10-15 రోజులు నిలవాడినాక మళ్ళా 2-3 నెలలకు ఒకసారి వస్తా. మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తాను. నొప్పులు తగ్గినాయి, రూపాయికో బాగా తగ్గింది. దానివల్ల ఏంటంటే ఇంకా వాడకంలో చాలా మార్పులు చెప్తా ఉన్నారు. మందు తాగొద్దు, వీళ్ళు మంచిగా నడవాలి, పొద్దున సాయంత్రం వెళ్తూ ఉంటారని డాక్టర్లు అయితే మంచిగా చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే. నరాల బలహీనత ఉన్న వారికి మసాజ్, స్టీమ్ బాత్ తో నయం చేస్తున్నారు. పక్షవాతం వచ్చిన వారు ఇక్కడి వైద్యంతో కోలుకుంటున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఇప్పుడు పైల్స్ పిస్టల్ అంటే వాళ్ళు డైట్ తీసుకోవడంలో మసాలా కూరలు, నాన్ వెజిటేరియన్, మందు ఇవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల అట్లాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పక్షవాతం అంటే మనకేముంది, బీపీ పెరిగిపోవడం వల్ల మెదడులో రక్తం గడ్డగట్టి పక్షవాతం వస్తుంటుంది. అవి అలోపతి డిపార్ట్మెంట్లో కొంచెం నడిపించే అంత స్థాయి కొద్దిగా అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్కి కొంచెం కవర్ అవుతుంది. ఆ తర్వాత మన దగ్గర పంచకర్మ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం 90%, 99% మన దగ్గర బాగా అవుతాయి.
అలోపతి మందుల లాగానే ఆయుర్వేద మందులను కూడా స్ట్రిప్స్ రూపంలో అందిస్తున్నారు. మందులను గతంలో పొడి గోళీల్లో ఇచ్చేవారు. ఇప్పుడు స్ట్రిప్స్ లా ఇస్తుండటంతో మందులు వాడటం ఈజీగా ఉందంటున్నారు పేషెంట్లు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తడకమల్ల రోడ్డుపై 4 లైన్ల రహదారి విస్తరణ పేరుతో దశాబ్దాలుగా వేలాది మందికి ఆశ్రయమిచ్చిన భారీ వృక్షాలు నేలకూలాయి. చల్లని నీడనిచ్చిన 100 ఏళ్ల వృక్షాలు నేలమట్టం అవడంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే నరికిన చెట్లకు బదులు మళ్లీ చెట్లు నాటాలని డిమాండ్ చేస్తున్న ప్రకృతి ప్రేమికులపై స్పెషల్ స్టోరీ. మిర్యాలగూడ డివిజన్ రోడ్లో రోడ్డు విస్తరణ పనులతో పచ్చటి చెట్లను నేలమట్టం చేస్తున్నారు అధికారులు. మిర్యాలగూడలో ఇదే మొట్టమొదటిసారి కాదు. గతంలో మిర్యాలగూడ, కోదాడ రోడ్, సాగర్ రోడ్, నల్గొండ రోడ్ అన్ని చోట్ల ఇదే రిపీట్ అయింది. ఓవైపు చెట్లను నరుకుతున్న అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నరికిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడం గుర్తులేదు అంటున్నారు స్థానికులు. దేశంలోనే అత్యధిక రైస్ మిల్లు ఉన్న ప్రాంతంగా మిర్యాలగూడకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే మిల్లుల పొల్యూషన్తో అనారోగ్యాల పాలవుతూ ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల నరికివేత మరొక ముప్పుగా మారింది అంటున్నారు స్థానికులు. మిర్యాలగూడ పరిసరాల్లోనున్న సిమెంట్ ఫ్యాక్టరీలు, కొత్తగా నిర్మితమవుతున్న 5000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ప్లాంట్తో కలిసిపోవడంతో కాలుష్య భయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కాలుష్యం కొరలో ఇబ్బంది పడుతున్న తమను రక్షించాలంటే ప్రకృతిని సైతం కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. రోడ్డు విస్తరణ కోసం కాంట్రాక్టులు చెట్టు కొట్టేసారు. ఈ చెట్ల వల్ల ఎండ, గాలి లేక దుమ్ము లేచిపోతుంది, ఇబ్బంది అవుతుంది. రోడ్లు వేసిన తర్వాత కూడా చెట్లు నాటాలి, లేకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. హౌసింగ్ బోర్డు రోడ్డు, ఖమ్మం రోడ్లు కూడా ఇదివరకు రోడ్లు విస్తరణ కోసం చెట్లు కొట్టేసారు, కానీ ఇంతవరకు చెట్లు నాటలేదు. కాంట్రాక్టర్లు దయచేసి వెంటనే చెట్లు నాటాలి. నీడ లేకుండా చూడండి, ఒక ఎడారిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అభివృద్ధి పనుల పేరుతో సుమారుగా 200 భారీ వృక్షాలని కొట్టివేయడం జరిగింది. అయితే దీనికి పరిష్కారం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఒక చెట్టు కొట్టేస్తే 10 చెట్లు పెట్టాలి. మిర్యాలగూడ పట్టణంలో కాలుష్యం చాలా ఉంది. మిర్యాలగూడలో కొన్ని 100 రైస్ మిల్లు ఉన్నాయి. దానికి తోడు చుట్టుపక్కల కొన్ని 100 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికి తోడు ఇంకా రీసెంట్గా ఈ మధ్య కాలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దీని మూలంగా చాలా వేడి, ఉష్ణోగ్రత పెరిగి మిర్యాలగూడ మానవ మనుగడ చాలా కష్టమవుతుంది. అదేవిధంగా వర్షాలు పడవు, మిగతా జీవులకు కూడా చాలా కష్టతరం అయిపోతుంది. దీని గురించి చట్టపరంగా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఓవైపు పెరుగుతున్న పొల్యూషన్, మరోవైపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లను తొలగించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నరికివేయడంతో పట్టణం ఒక్కసారిగా ఎడారిలా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులు ఇప్పటికే తీవ్రంగా కనిపిస్తున్న వేళ భారీ వర్షాలు, దీర్ఘకాలిక ఎండలు ఇవి వరుసగా ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెట్లు నరకడంతో పట్టణంలో మరింత వేడెక్కే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు పొల్యూషన్ తో ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. రోడ్డు వెడల్పు మంచి సంతోషమే, కానీ డ్రైనేజీ చేస్తున్నాం. డ్రైనేజీల పేరు మీద కొన్ని చెట్లు పీకేసింది. ఇప్పుడు రోడ్డు వెడల్పు పేరు మీద కొన్ని చెట్లు పీకేసింది. ఇది 100 ఫీట్ల రోడ్డు. 100 ఫీట్ల రోడ్లో దాదాపు గత 20-25 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ వృక్షాలను మొత్తం నరికి ఎడారి చేశారు. ఇక్కడ ఈ చేసిన కాంట్రాక్టర్ మళ్ళీ కొన్ని చెట్లు నాటి మళ్ళీ పచ్చదానం చేయాలని కోరుకుంటున్నాం. రోడ్డు విస్తరణ ఎంత ముఖ్యమో నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటడం అంతే ముఖ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చెట్లు నరికేయడం ఒక్కరోజు పని, కానీ వాటిని తిరిగి పెంచడం దశాబ్దాల ప్రయాణం అని చెబుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో అధికారులు కనీస బాధ్యత వహించాలని ప్రజలు కోరుతున్నారు. చరిత్రలో ఓ వెలుగు వెలిగి గతించిపోయిన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. పాలమూరు జిల్లాలో కాలగర్భంలో కలిసిపోయిన ఓ ప్రాచీన కట్టడం దుస్థితిని చూసి యువతరం చలించిపోయింది. సికింద్రాబాద్ బన్సీలాల్పేట మెట్లబావి స్ఫూర్తితో శతాబ్దాల చరిత్ర ఉన్న శివాలయం కోనేరు పూర్వవైభవం కోసం కల్వకుర్తి యూత్ సెల్ఫీ విత్ గచ్చుబావి #, ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
నాగర్ కర్నూలు జిల్లాలో సేవ్ గచ్చుబావి విత్ సెల్ఫీ నినాదం హాట్ టాపిక్ గా మారింది. కల్వకుర్తిలో ఎవరి నోట విన్నా సేవ్ గచ్చుబావి అన్న మాటే వినిపిస్తోంది. స్కూల్ విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు అందరూ శ్రమదానం చేస్తూ సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారు. గచ్చుబావి దగ్గర శ్రమదానం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఓ పురాతన శివాలయంతో పాటు కోనేరు ఉంది. దాన్ని మెట్లబావి, గచ్చుబావి అని కూడా పిలుస్తారు. ఇది సుమారు 500 ఏళ్ల క్రితం నాటిదని భావిస్తున్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన గచ్చుబావి ఇలా ఏళ్లుగా చెత్తాచెదారంతో నిండిపోయి ఉంది. దుస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆలోచనతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ప్రతిరోజు గంటపాటు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. గడిచిన 2-3 నెలలుగా విస్తృతంగా ప్రచారం చేయడంతో జనం నుంచి భారీ స్పందన లభిస్తోంది. గచ్చుబావి దగ్గర శ్రమదానం కోసం జనం పోటీ పడుతున్నారు. సెల్ఫీలు దిగి సేవ్ గచ్చుబావి అంటూ స్లోగన్ ఇస్తున్నారు. పురాతన రాతి కోనేరు పునరుద్ధరణకు రాజకీయాలకు అతీతంగా లీడర్లు స్పందిస్తున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సైతం శ్రమదానం చేశారు. సెల్ఫీ దిగి సేవ్ గచ్చుబావి స్లోగన్కు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పురాతన ఆలయం కోనేరు పూర్వ వైభవానికి కృషి చేస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి సైతం గచ్చుబావి శ్రమదానంలో పాల్గొని సెల్ఫీతో మద్దతు ప్రకటించారు. గచ్చుబావిని కొన్ని 3 నెలల క్రితం ఈ దారిలో వెళ్తుంటే చూడడం జరిగింది. సో ఒక కల్వకుర్తి డైరీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ మొదలుపెట్టి అక్కడి నుంచి గచ్చుబావి గురించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేది చేసిన అనమాట. ప్రతిరోజు 1 గంట అనే కార్యక్రమం మొదలుపెట్టినాం. రోజు 6 గంటల నుంచి 7:30-8 గంటల వరకు ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాము. దాంతోపాటు సేవ్ గచ్చుబావి అనే ఒక క్యాంపెయిన్ని నడిపిస్తున్నాము. దాని ద్వారా ఇంకొద్ది మందికి మన గచ్చుబావి గురించి, దాని చరిత్ర గురించి తెలియజేయడం జరుగుతుందండి. మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది ఈ కోనేరు మొత్తం క్లీన్ చేసి దీంట్లో అక్కడ వాటర్ ఊడుతున్నాయి చూడండి. మేము క్లీన్ చేసే గ్యాప్లోనే ఆ వాటర్ ఊరుతున్నాయి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ క్లీన్ అయిపోయి ఈ వాటర్ నుంచి అక్కడున్న శివయ్యకి అభిషేకం చేయాలనేది మా కాన్సెప్ట్. మాతో పాటు ఇక్కడ కల్వకుర్తిలో ఉన్న మహిళలు, పురుషులు అందరూ మాతో పాటు చెయ్యి వేసి మాతో పాటు రోజు రావాలని మేము కోరుకుంటున్నాము. పాఠశాల విద్యార్థులు కూడా ఈ యొక్క శివాలయాన్ని సందర్శించి పురాతనమైనటువంటి కట్టడాలు మనకు దేవాలయాలు చరిత్రకు సాక్ష్యాధారాలుగా నిలుస్తాయని చెప్పి తమ ఉపాధ్యాయులు చెప్పడం ద్వారా సాక్షాత్తు విద్యార్థులే ఇక్కడికి వచ్చి పురాతనమైనటువంటి కట్టడాలను వీక్షించే పరిస్థితి మనం కల్వకుర్తిలో చూస్తున్నాము. ఏడాదిలోగా గచ్చుబావికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో కల్వకుర్తి వాసులు ముందుకు సాగుతున్నారు. ప్రతిరోజు గంట శ్రమదానం పేరుతో గడిచిన వారం రోజులుగా కల్వకుర్తిలో కోనేరు శుద్ధి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పాడుబట్ట బావిని ధూపదైప నైవేద్యాలతో ఆలయాన్ని, కోనేరును తీర్చిదిద్దాలని కల్వకుర్తి ప్రజలు సంకల్పం పెట్టుకున్నారు. స్కూల్ విద్యార్థులు సైతం శ్రమదానంలో పాల్గొంటున్నారు. విద్యార్థులు గచ్చుబావిని ఆసక్తిగా సందర్శిస్తున్నారు. పురాతన బావి గొప్పతనాన్ని, చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి గంట సేపటి వరకు శ్రమదానం చేశాము. ఇలాంటి మేం కాకుండా యువకులందరూ వచ్చి కనీసం గంట సేపైనా శ్రమదానం చేయాలని కోరుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల మాకు దీని విలువ ఏంటో తెలిసింది. ఇలాంటివి ఏమేం చేయాలో తెలిసినాయి. ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనేది మేము తెలుసుకున్నాం. టీచర్స్ వాళ్ళందరూ కలిసి మా స్టూడెంట్స్ని అందరినీ ఈ శివాలయానికి తీసుకొచ్చి మనం ఈ శివాలయాన్ని మన పూర్వీకులు ఎన్నో కట్టి అది ఎంతో అద్భుతంగా ఉంది అని మనకి తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మనం ఇప్పుడు చూస్తుంటే ఈ గచ్చుబావిలో ఈ శివాలయం చాలా మంచిగా అనేది లేదు. సో ఇప్పుడు మేమందరం కలిసి ఎంతో కొన్ని గంటల పాటు శ్రమించి మేమెంతో కష్టపడి ఇది అనేది క్లీన్ అనేది చేస్తున్నాం. మరుగున పడ్డ పురాతన ఆలయాన్ని, కోనేరును సేవ్ గచ్చుబావి హ్యాష్ట్యాగ్ ఓ ఉద్యమంలో ముందుకు తీసుకుపోతుంది. పూర్వ వైభవం కోసం కల్వకుర్తి జనమంతా కంకణం కట్టుకుని సమిష్టిగా ముందుకు సాగుతున్నారు. అయితే పురావస్తు శాఖ పరిశీలన ద్వారా ఆలయ చరిత్ర, కోనేరు గురించి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల ఆదాయం గతం కంటే భారీగా పెరిగిందన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో యాదగిరిగుట్ట ఆలయాన్ని తప్ప మిగతా దేవాలయాలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వరకు 699 దేవాలయ సంస్థలను
దేవాదాయ సంస్థల నుంచి 373.55 కోట్లు ఆదాయం వస్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో 544.61 కోట్లు వచ్చాయన్నారు. కార్తీక మాసంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 17.62 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది కంటే 3.31 కోట్ల ఆదాయం అధికంగా వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఆలయాల్లో సుమారు 450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. చెరువుగట్టు, కొండగట్టు, భద్రాచలం, వేములవాడ ఆలయాలకు భారీగా నిధులు కేటాయించింది. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విమాన గోపురానికి 60 కిలోల బంగారు తాపడం పనులు జరుగుతున్నాయి. ఇందులో దేవస్థానం దగ్గర నిల్వ ఉన్న 25 కిలోల బంగారంతో పాటు విరాళంగా వచ్చిన 35 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ ఛార్జీలకు కలిపి మొత్తం 8 కోట్లను భరిస్తోంది సర్కార్. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి. ఇంకా 17 ఎకరాల్లో 43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. దీంతో పాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడానికి 101 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా భూసేకరణకు ప్రభుత్వం 60.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయ మాడవీధుల ఏర్పాటు, నిర్మాణానికి 30 కోట్లు కేటాయించింది. అదేవిధంగా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్లు మంజూరు చేయగా అన్నదానం సెంటర్ నిర్మాణానికి 35.25 కోట్లు కేటాయించింది. శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి, గుడి చెరువు సుందరీకరణకు మరో 20 కోట్లు మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే సర్కార్ బాధ్యత అని అన్నారు మంత్రి కొండా సురేఖ. ములుగు జిల్లా మొద్దులగూడెం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మావోయిస్టు అగ్రనేత కొయ్యాడ సాంభయ్య కోసం కుటుంబ సభ్యులైతే ఎదురు చూస్తున్నారు. ఆజాద్ అలియాస్ గోపన్నగా పనిచేసిన సాంభయ్య ఇటీవల పోలీసులకు లొంగిపోయాడు. లొంగిపోయిన సాంభయ్య ఇప్పటికీ ఇంటికి రాలేదని, ప్రభుత్వం చర్యలు తీసుకుని త్వరగా ఇంటికి పంపించాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. కొడుకును చూసి 35 ఏళ్లు అయ్యిందని తండ్రి సమ్మయ్య భావోద్వేగానికి గురయ్యాడు. ఇక అధికారులు తమకు సహాయం అందించి సాంభయ్య ఇల్లు చేరేలాగా చేయాలని అన్నారు సమ్మయ్య. 18 సంవత్సరాలు పెళ్లి చేసినాక ఇద్దరు మొదలు మళ్ళీ బామ్మర్ చెప్పి పోయారు. పోయి అట్ట చిక్కిపోయారు. అట్ట చిక్కిపోయి సలా అంతా చచ్చి వీడి పిల్లాడు అట్ట చిక్కిపోయాడు. అట్ట చిక్కిపోయి ఇప్పుడు 30 సంవత్సరాలు 35 అవుతుంది పోయి. ఇప్పుడు లొంగిపోయాడంటే మాకు సంతోషం అనిపించింది. అందరం కలిసి ఉందామని చెప్పాను. ఆలోచన నా కొడుకు ఇంటికి రావాలని చెప్పని అనుకుంటాను. నాన్న పెట్టిన పేరు అయితేనేమో రూప, నా పేరు ఇక పాటిల్ అయితేనేమో సుజాత. ఎందుకంటే ఇక నేను అరెస్ట్ అయ్యి జైల్లో 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇక్కడికే ఆజాద్ వాళ్ళ ఇంటికే రావడం జరిగింది. అయితే ములుగు జిల్లా మాది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, ఇక మొద్దులగూడెం మాది. కాబట్టి ఇక ఇక్కడనే ఉంటాను. అందులో భాగంగా ఇక ఆజాద్ కూడా మరి ఇక అక్కడ ఏం జరిగింది ఎట్లా అయింది అన్నది ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ ఆయన అయితే లొంగిపోయింది అయితే నాకైతే ఇప్పుడైతే ఇక కొంచెం ధీమైతే ఉంటుంది. ఇక లొంగిపోయిండు ఇప్పుడున్న నిర్బంధంలో నా భర్త నాకు ఇంటికి వచ్చిండు అన్న సంతోషం అయితే ఉన్నది. అందరు ఎన్కౌంటర్లో అవుతారు కదా, ఇక ఏదేమైనా మంచిదే కానీ వచ్చిండు. ఐబొమ్మ రవి కస్టడీలో కీలక అంశాలు బయటపడ్డాయి. రవి ఒక్కడే పైరసీ చేసినట్లు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు తెలుసుకున్నారు. 30 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు జరిగాయి. టెలిగ్రామ్ యాప్ల ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు చేయటమే కాకుండా బేరాలు కూడా యాప్ ద్వారానే జరిగేవి. సినిమా అమ్మిన వాళ్లకు యూఎస్డీ ద్వారా చెల్లింపులు చేసేవాడు. సినిమా చూడాలంటే తప్పనిసరిగా కాంటాక్ట్ యాక్సెస్ తీసుకునేవాడు రవి. సినిమాపై క్లిక్ చేయగానే మ్యాట్రిమోనీ, బెట్టింగ్ యాప్స్తో పాటు 15 యాడ్స్కి డైరెక్ట్గా లింక్ అయ్యేవి. ఏపీకే ఫైల్స్ లింక్ పంపి బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసేవాడు. 50 లక్షల పైచిలకు వ్యూవర్షిప్ చూపెట్టి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు రవి. ఇండియాలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకుకి నిధుల బదలాయింపు చేసిన వాటిని యుఎస్డిటి ద్వారా మళ్లింపు చేసేవాడు.
రెడీగా మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్ చెప్పండి, ఐబొమ్మ రవి విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఐబొమ్మ ఫౌండర్ అదేవిధంగా ప్రధాన నిర్వాహకుడైనటువంటి ఐబొమ్మ రవిని ఈ నెల 14వ తేదీన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం తనను ఇటు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చెంచల్గూడలో తరలించగా అనంతరం ఇటు ఐబొమ్మ కేసుకు సంబంధించినటువంటి విచారణ నిమిత్తం అయితే 5 రోజుల పాటు కూడా ఇటు కస్టడీకి తీసుకోవడం జరిగింది. కస్టడీకి తీసుకున్న క్రమంలోనే ఇటు ఐబొమ్మ రవి నుంచి చాలా రకాలైనటువంటి సమాచారాన్ని అయితే పోలీసులు రాబట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే 5 రోజుల సుదీర్ఘ విచారణలో అయితే ఐబొమ్మ నిర్వహణతో పాటు ఐబొమ్మ ద్వారా సినిమాలను ఇటు ప్రజలకు అందించేందుకు పైరసీ సినిమాలు ఏ విధంగా కొనుగోలు చేశాడు, కొనుగోలుకు సంబంధించినటువంటి ఎలాంటి టూల్స్ ఉపయోగించాడనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగింది. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో 5 రోజులుగా జరిగినటువంటి విచారణలో అయితే ప్రధానంగా ఇటు ఐబొమ్మ రవి ఎవరెవరితో ఈ యొక్క డీల్స్ నిర్వహించాడు, తనకు సంబంధించినటువంటి 30 పైగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వివరాలను పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఐబొమ్మ రవి గత కొద్ది రోజులుగా ఇటు లండన్లో ఉన్నటువంటి ఇటు కరేబియన్ దీవుల నుంచి అయితే ఆపరేట్ చేస్తున్న క్రమంలో తనకు సినిమాలను ఇటు టెలిగ్రామ్లోనే రేటు నిర్ణయించుకోవడం పాటు టెలిగ్రామ్ ద్వారానే సినిమాలను పొందడంతో పాటు తద్వారా తన వెబ్సైట్ నుంచి అయితే ఇటు ప్రజలకు అందించినట్లయితే ఇటు పోలీసుల విచారణలో తేలింది. ప్రధానంగా చూస్తే గడిచిన 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలకు పైగా డబ్బులనైతే ఐబొమ్మ రవి సంపాదించినట్లయితే పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇటు 30 కోట్ల నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి ఒక బ్యాంకు స్టేట్మెంట్స్ను కూడా ఇటు పోలీసులు పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఐబొమ్మ కేసులో మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఐబొమ్మ అనేది ఇటు సినిమాలే కాకుండా అదేవిధంగా ఇటు ప్రజలకు సంబంధించినటువంటి డాటా కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ వేరొక కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి యాప్స్కి కూడా డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యేటువంటి ఒక 15 వెబ్సైట్లకు కూడా ఏకకాలంలో రీడైరెక్ట్ అయ్యి అదేవిధంగా మ్యాట్రిమోనీ సైట్స్ అదేవిధంగా వివిధ రకాల సైట్స్కి కూడా రీడైరెక్ట్ అయ్యే అనంతరం వాటికి కూడా ఇటు ఎంట్రీ అవుతున్న క్రమంలో ఇటు పోలీసులు దానికి సంబంధించినటువంటి లింక్స్పై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా ఇటు పోలీసులు ఇటు 5 రోజుల పాటు విచారణ చేసిన అనంతరం తనపైన 5 కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక కేసు నమోదు చేసినటువంటి అనంతరం అయితే మనం చూడవచ్చు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సభ్యులు ఫిర్యాదు చేసిన మేరకు తొలి కేసు నమోదు చేసిన అనంతరం ఇటు కీలక అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అనంతరం అయితే ఇటు 5 రోజుల కస్టడీ నేపథ్యంలో మరొక 4 కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇటు పీటీ వారెంట్ కూడా వేసేందుకైతే పోలీసులు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇమంది రవికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా మాట్లాడడం జరిగింది. తన క్లయింట్కు త్వరలోనే బెయిల్ వస్తుందని చెప్పడంతో పాటు బెయిల్కి సంబంధించి రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరిగేటువంటి అవకాశం ఉందన్న క్రమంలో దీనికి సంబంధించినటువంటి మొత్తం లావాదేవీలు అంతేకాకుండా ఇటు సినిమాలను ఇటు టెలిగ్రామ్ ద్వారా పొందడంతో పాటు అదేవిధంగా టెలిగ్రామ్ నుంచి తీసుకున్నటువంటి సినిమాలను ఏ విధంగా అప్లోడ్ చేశాడు, తనకున్నటువంటి యొక్క ఎంప్లాయీస్ ఎవరు, తను ఎంతమంది ఉన్నారని చెప్పేసిన కోణంలో కూడా పోలీసులు ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పటికీ తాను ఒక్కడే తనకున్నటువంటి సర్వర్స్ కానీ అదేవిధంగా తనకున్నటువంటి తానే స్వయంగా ఇటు వెబ్ పేజ్ను ఐబొమ్మ అనేటువంటి వెబ్ పేజ్ను క్రియేట్ చేయడంతో పాటు బొప్పం టీవీ అంతేకాకుండా మరొక 65 మిర్రర్ సంబంధించినటువంటి వెబ్సైట్లను కూడా ఆపరేట్ చేయడంతో పాటు తాను కొంతమంది వ్యక్తులతో కలిసి యొక్క సినిమాలను తీసుకొని నిర్వహణ మాత్రం తాను ఒక్కడే చేశాను, తాను ఒక్కడే సినిమాలకు సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాల వ్యవహారాలన్నీ కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారా నిర్వహించిన క్రమంలో ఇటు దీనికి సంబంధించినటువంటి నగదు లావాదేవీలన్నింటినీ కూడా యుఎస్డిటి ఏదైతే మనం చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా నగదు బదిలీ చేసుకునేందుకైతే యుఎస్ డాలర్ టేతర్ అనేటువంటి ఒక సిస్టమ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే ఈ యొక్క నగదు లావాదేవీలు మొత్తం నిర్వహించినట్లయితే పోలీసుల విచారణలో బ్యాంక్ నుంచి అయితే ఈ యొక్క నగదు లావాదేవీలు మొత్తం నిర్వహించినట్లయితే పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా ఇటు యుఎస్డిటి సిస్టమ్ను తీసుకొని ఇటు తనకు రావాల్సినటువంటి నగదుతో పాటు తను చెల్లించాల్సినటువంటి అన్ని రకాల పేమెంట్లను కూడా యుఎస్ డాలర్కి సంబంధించినటువంటి టేతర్ సిస్టమ్ ద్వారానే ఇటు ఒక చెల్లింపులు కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నగదును కూడా రిసీవ్ చేసుకున్నట్లయితే పోలీసులు గమనించారు. 5 ఏళ్లలో సుమారు మనకి ఇప్పటికి ఉన్నటువంటి అంచనా ప్రకారం సుమారు 20,000కు పైగా సినిమాలు కూడా పైరసీ మూవీస్ను అప్లోడ్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే తనపై పీటీ వారెంట్ కూడా చేయడం జరిగింది. మరొకసారి కూడా ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకునేందుకైతే పోలీసులు ఇటు పీటీ వారెంట్ చేసిన క్రమంలో మనం చూడవచ్చు 5 రోజుల ఒక విచారణ పూర్తయిన అనంతరం ఈరోజు సాయంత్రం ఇటు కింగ్ కోటిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐబొమ్మ రవికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అయితే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి అయితే
ఐబొమ్మ రవిని తరలించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా మనం మొదటి నుంచి ఊహించినట్టుగానే ఐబొమ్మ రవి సినిమా ముసుగులో ఇటు ప్రజలకు సంబంధించినటువంటి డాటాను కొన్ని వెబ్సైట్లకు అమ్ముకోవడంతో పాటు అదేవిధంగా దాని ద్వారా కూడా లాభం పొందడం, ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, డిజిటల్ అరెస్టులు కానీ, అదేవిధంగా ఇటు ఏపీకే యాప్స్, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ వీటన్నిటికీ కూడా లింకప్ అయి ఉన్న క్రమంలో ఈ మొత్తం ఐబొమ్మ రవి వెనుక ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు దీనికి సంబంధించి మరొకసారి కూడా ఐబొమ్మ రవిని అయితే కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే సుమారు 100 కోట్ల రూపాయల అంచనాతో అయితే ఇటు పోలీసు దర్యాప్తులో అయితే బయటపడిందని చెప్పవచ్చు. 100 కోట్లకు మించి కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్న క్రమంలో 30 కోట్లకు సంబంధించినటువంటి నగదు లావాదేవీలకు సంబంధించి ఇటు ఐబొమ్మ రవి కుటుంబ సభ్యులు, అదేవిధంగా తన స్నేహితులకు సంబంధించినటువంటి బ్యాంకు వ్యవహారాలు అంటే బ్యాంకు లావాదేవీలను కూడా ఇటు పోలీసులు అయితే విచారణలో భాగంగా పరిశీలించడం జరిగింది. తనకున్నటువంటి డబ్బులను వ్యక్తిగతంగా తనకు దగ్గరగా ఉండేటువంటి మిత్రుడు నిఖిల్తో పాటు తన సోదరి అయినటువంటి చంద్రిక సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలను కూడా ఇటు పోలీసులు పరిగణలోకి తీసుకొని పరిశీలించడం జరిగింది. సో మొత్తంగా చూస్తే ఇటు ఐబొమ్మ రవి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా యూఎస్డిటీకి సంబంధించినటువంటి సిస్టమ్ ద్వారా ఐడిఎఫ్సి ద్వారా అయితే ఇటు బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీలు పరిశీలించినట్టయితే పోలీసుల దర్యాప్తులో చాలా కీలక అంశాలు కూడా బయటపడేటువంటి పరిస్థితి అయితే ఐబొమ్మ కేసు సంబంధించినటువంటి ఫౌండర్ రవి విచారణలో వెల్లడైంది. మమత. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. మీకు తెలిసిన విషయమే ఐబొమ్మ కేసులో రవిని 14వ తారీఖు రిమాండ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం పోలీసు వాళ్ళు 7 డేస్ కస్టడీ కోరగా జడ్జి గారు 5 డేస్ కస్టడీ ఇచ్చినారు. ఇవాళ 5 డేస్ కస్టడీ పూర్తయిన తర్వాత రవిని జడ్జి గారి ముందర ప్రజెంట్ చేయడం జరిగినది. రవిని చెంచులగూడ జైలుకి తరలించినారు. ఇందులో రవి తరఫున తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి మేము రవి తరఫున ఫైల్ చేసిన బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉందని జడ్జి గారి దృష్టికి తీసుకొచ్చినాము. అయితే ఇందులో పోలీసు వాళ్ళు ఇంకా ఇందులో బెయిల్ అప్లికేషన్ లో కౌంటర్ ఫైల్ చేయలేదు కాబట్టి రేపటికి పోలీసు వాళ్ళ కౌంటర్ కోసం పెట్టినారు. రేపు కౌంటర్ ఫైల్ అయిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్ లంచ్ ఇందులో ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. కస్టడీలో ఆయన రవి ఎంత సహకరించాలో పోలీసు వాళ్ళకి అంత సహకరించాడు. ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఇట్స్ నాట్ ట్రూ, సహకరించలేదు అనేసి అంత స్పెక్యులేషన్. He said what he wants to say. ఇవి బులెటిన్ అప్డేట్స్.